నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో, టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. చూడండి, నేను ఈరోజు కొన్ని చేంజెస్ చెప్తాను. మీరు ఆ చేంజెస్ ఫాలో అవుతే మీరే నాకు చెప్తారు. మీరు ఆల్రెడీ నాకు చాలా సార్లు చెప్తున్నారు కదా, నేను 20 కేజెస్ తగ్గాను, 10 కేజెస్ తగ్గాను, నాకు కాన్స్టిపేషన్ పోయింది, నాకు అది పోయింది, నాకు ఇంచ్ లాస్ వస్తుంది. ఇప్పుడు కూడా మళ్ళీ అలానే చెప్తారు 100%. ఏదైనా సరే హెల్తీగానే తగ్గాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓ పౌడర్ తాగి తగ్గుతాను, ఇంకేదైనా చేసి తగ్గుతాను అనేది మంచిది కాదు. ఏదైనా న్యాచురల్ ఫుడ్ నుంచి వచ్చేలాగా చూసుకోండి. అందుకే మనకు చాలా యోగా పోజెస్ కూడా యానిమల్స్ నుంచి వచ్చినవి ఉంటాయి. ఎందుకు? యానిమల్స్ నేచర్‌కి దగ్గరగా ఉంటాయి. సేమ్ మనం కూడా అంతే దగ్గరగా రావడానికి, నేచర్ తోటి ఒక కనెక్షన్ ఫార్మ్ అవ్వడానికి, ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా తొందరగా హీల్ అవ్వడానికి ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. సో, బెల్లీ ఫ్యాట్ అంటే ఏంటి? ఇప్పుడు అది ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ఆలోచించుకోండి. మీరు డైలీ కూర్చొనే ఉంటున్నారు, దానివల్ల వస్తుందా? లేదా ఊరికే అసలు ఎక్సర్సైజే ఉండట్లేదు బాడీకి, దానివల్ల రావచ్చు. నైట్ లేట్‌గా పడుకోవడం, లేట్‌గా తినడం ఇది మంచి హ్యాబిట్ కాదు. మీరు లావు బక్కగా సంగతి పక్కన పెడితే ఇది అసలు మంచి హ్యాబిటే కాదు. సో, నైట్ తొందర పడుకోండి. ఇప్పుడు నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా విని పాటించేసేయండి. 7:30 వరకి డిన్నర్ క్లోజ్ అయిపోవాలి ఇంకా కంపల్సరీ. లేదు ఆఫీస్‌లో నుంచి వస్తానంటే 8 వరకు మాక్సిమం క్లోజ్ చేసుకోండి. ఓ హాఫ్ ఎన్ అవర్ బ్రేక్ ఇచ్చేసేయండి. తిన్న వెంటనే కాసేపు వజ్రాసనాలో కూర్చోండి. ఓ 5-10 మినిట్స్ వజ్రాసన్ లేదా సుఖాసన్ కూర్చోండి. హాఫ్ ఎన్ అవర్ తర్వాత వాకింగ్ వెళ్ళండి. వాకింగ్ అంటే మంచి నార్మల్ వాకింగ్, స్లో వాకింగ్ 15-20 మినిట్స్, వీలైతే హాఫ్ ఎన్ అవర్ తీసుకోండి. నిద్ర పడుతుంది, డైజెషన్ జరుగుతుంది, ఫ్యాట్ కూడా తగ్గుతుంది. అది చాలా మంచిది. మార్నింగ్ లేదా ఈవినింగ్ మీకు టైం దొరికినప్పుడు 1 అవర్ యోగా చేసుకోండి. ఈ 2 హ్యాబిట్స్ ఇంక్లూడ్ చేసేసుకోండి. మీకు చాలా డిఫరెన్స్ వస్తుంది ఫ్యాట్‌లో. నిద్ర కరెక్ట్‌గా పోవడం చాలా ఇంపార్టెంట్. నిద్ర లేకపోతే చాలా రీసెర్చ్‌లు చెప్తుంది ఏంటంటే, నిద్ర లేట్ లేస్తే నాకు 7 అవర్స్ ఆఫ్ స్లీప్ వచ్చింది, నాకు 8 అవర్స్ ఆఫ్ స్లీప్ వచ్చేసింది, నేను 1:00కి పడుకున్నాను, 9:00కి లేసాను. మనకొక రీజన్ ఉంది. మార్నింగ్ ఎందుకు లేవాలి, నైట్ ఎందుకు తొందర పడుకోవాలని. సేమ్ మనలాగానే మన హార్మోన్స్‌కి కూడా రెస్ట్ కావాలి. డైజెస్టివ్ సిస్టమ్‌కి కూడా కొంచెం రెస్ట్ కావాలి. ఈ టైము అట్లానే మన బాడీ డిజైన్ చేసుంది. నాకు నచ్చినప్పుడు పడుకుంటానంటే మన బాడీ కూడా దానికి నచ్చినట్టే బిహేవ్ చేస్తది. ఆ ఛాన్స్ ఇవ్వకండి. నైట్ తొందర పడుకోండి. మార్నింగ్ 5:30, 6:00కి లేవండి. మీరే చూడండి డిఫరెన్స్ ఎలా ఉంటుందో మైండ్ వైజ్, బాడీ వైజ్. ఇది ఫాలో చేసేసి ఇప్పుడు నేను చూపిస్తున్న ఆసనాస్ ఏదైతే ఉన్నాయో అది చేసేసేయండి. తర్వాత మళ్ళీ ఫుడ్ గురించి మాట్లాడదాం. సో, ఫస్ట్ కూర్చున్న దగ్గరే స్లోగా 2 కాళ్ళు ఫస్ట్ ఫార్వర్డ్ పెట్టుకోండి. ఇంత గ్యాప్ తీసుకోండి. ఇది హోల్డ్ చేయాలి. ఇట్లా బెండ్ చేయకండి. జస్ట్ స్ట్రెయిట్ రావాలి ఇలా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోలీ రిలాక్స్ తీసుకోండి. దగ్గర కాలు తీసుకురండి. రైజ్ అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ ఇంకొక రౌండ్. 1, 2, 10 రౌండ్స్. మళ్ళీ ఇంకొక 10 రౌండ్స్ ఫార్వర్డ్ తీసుకోండి. ఇది కూడా చాలా చాలా మంచిది. పొట్ట మీద కూడా మంచి ఎఫెక్ట్ పడుతుంది. స్లోగా ఇది అయిపోయిన తర్వాత 2 కాళ్ళు ఫార్వర్డ్ పెట్టుకొని స్లోగా తీసుకోండి. నడుముకి ఇబ్బంది అనిపిస్తుంది అంటే దాన్ని బట్టి స్లోగా చేయాలా లేకపోతే అవాయిడ్ చేయాలా చూసుకోండి. స్లోలీ 2 మొత్తం పడుకొని ఇన్హేల్, ఎక్స్హేల్ ఫార్వర్డ్, ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ ఫార్వర్డ్. స్లోగా ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ ఫార్వర్డ్, ఇన్హేల్ చేసుకుంటూ బ్యాక్, ఎక్స్హేల్ ఫార్వర్డ్. ఇలా 10 రౌండ్స్ తీసుకోండి. మంచిగా అనిపిస్తుంది, కంఫర్టబుల్ ఉంది అంటే 20 రౌండ్స్ తీసేసుకోండి. ఇప్పుడు స్లోగా ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్, ఇన్, ఇన్. ఇది బాడీని కూడా బాగా రిలాక్స్ చేస్తుంది. స్ట్రెస్ ఉన్నా కూడా ఫ్యాట్ లాస్ అవ్వము. మనకు అన్ని రీజన్స్ అనిపిస్తాయి, ఎన్ని చేసినా ఎందుకు తగ్గట్లేదు. స్ట్రెస్ ఉంటే తగ్గం, స్ట్రెస్ ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి, తక్కువ. సో, అందుకే ఇది స్ట్రెస్ని కూడా బాగా తక్కువ చేస్తుంది. ఇప్పుడు స్లోగా పైకి వచ్చేసిన తర్వాత స్లోలీ ఒకసారి స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకొని, ఇది యాక్చువల్లీ స్పైన్కి కూడా చాలా మంచిది. మీరు రోల్స్ తీసుకోండి, ఒక 20 రౌండ్స్ తీసుకోండి, ఏం పర్వాలేదు. 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా ఫార్వర్డ్ వచ్చేసి స్లోలీ 2 కాళ్ళు ఫస్ట్ ఫార్వర్డ్ తీసుకొని ఇలా
10 seconds. Slowly down. Spine చూడండి పొజిషన్ ఎట్లా ఉండాలో. Excellent. Inhale మళ్ళీ. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. ఇది కూడా 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ పైకి ఓపెన్ చేసి ఇది 10 రౌండ్స్. స్లోలీ ఇది 10 రౌండ్స్. స్లోలీ మళ్ళీ పైకి వచ్చేసి స్పైన్ స్ట్రైట్ పెట్టి ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ కిందికి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఈ అప్ అండ్ డౌన్ 5 to 10 రౌండ్స్ తీసుకోండి. బద్ధకోనాసనాలు మళ్ళీ 5 to 10 రౌండ్స్ చాలా చాలా మంచిది థైరాయిడ్కి. కొన్ని ఎస్పెషల్లీ కొన్ని సిట్టింగ్ పొజిషన్స్లోనే తీసుకుంటాం, ఎందుకంటే హార్మోన్స్ సెట్ అవ్వాలి. థైరాయిడ్ కూడా హార్మోనల్ ఇష్యూ కదా, సో థైరాయిడ్తో పాటు హార్మోన్స్ సెట్ అవ్వాలి. అందుకని కొన్ని పోస్టర్స్లో చేస్తాం. మీరు ఎక్కువసార్లు రిపీట్ చేసుకోండి థైరాయిడ్ ఉన్న వాళ్ళు. స్లోగా సెంటర్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ సైడ్ వెళ్ళిపో. సైడ్ వచ్చేసి ఫార్వర్డ్ వచ్చేసి టేబుల్ పొజిషన్ నుంచి స్లోగా వ్యఘ్రాసన తీసుకుందాం. వ్యఘ్రాసన ఎంత పవర్ఫుల్ అని చూసారా, అమ్మవారి నుంచి వచ్చిన ఆసన. ఇన్హేల్, ఎక్స్హేల్. ఇన్హేల్ ఫార్వర్డ్, ఎక్స్హేల్ బ్యాక్, ఇన్ బ్యాక్. ఇలా 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ పల్సెస్ తీసుకోండి. మళ్ళీ ఒక 10 రౌండ్స్. మనకి దీనికి కోర్ కూడా స్ట్రెంగ్తన్ అవుతుంది, ఆ లూజ్ ఉన్నది కూడా టైట్ అవుతుంది. డయాలసిస్ రెక్ట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలా మంది మొత్తం ఆ గ్యాప్ అని చాలా తక్కువ చేసుకొని వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉంటారు క్లాసెస్ నుంచి. సో ఇది కూడా దానికి బాగా పని చేస్తుంది. మళ్ళీ సేమ్ ఇట్ సైడ్ కూడా. ఇన్హేల్, ఎక్స్హేల్. ఇన్హేల్, ఎక్స్హేల్. ఇది ఒక 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ 10 రౌండ్స్. ఇది మొత్తం ఫుల్ బాడీ కూడా టోన్ అవుతుంది. స్లోలీ 10 రౌండ్స్ తీసుకోండి. రిలాక్స్, రిలాక్స్. స్లోలీ బ్యాక్ వచ్చేసేయి. స్లోలీ వజ్రాసన వచ్చేసేయి. లెగ్స్ మధ్య డిస్టెన్స్ తీసుకొని స్లోలీ ఫార్వర్డ్ బెండ్. ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ ఫార్వర్డ్ బెండ్. ఇన్హేల్ పైకి. ఇది ఒక 20 రౌండ్స్ తీసుకుని ఈయన తర్వాత కాసేపు సూర్య నమస్కారాలు ఒక 5 రౌండ్స్ అలా చేసి, టైం లేదు అనుకుంటే ఇది వరకు చేసేసుకొని ప్రాణాయామం చేసుకొని ఇంకా మీరు కాసేపు ఉండి ఒక 1 minute 2 minutes రిలాక్స్ మూడ్లో ఉండి మీరు ఇంకా మీ పని మీరు చేసేసుకోవచ్చు. 4 ఆసనాలు 2 ఆసనాలు చేసి మొత్తం ఫ్యాట్ లాస్ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు నేను చూపించింది మినిమం చేయాలి. దీంతో పాటు ఫుడ్ కంట్రోల్ అని చాలా ఇంపార్టెంట్. 80% ఆఫ్ ద స్టమక్ తినండి, అన్ని ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోండి. ఓకేనా, ఒక్కదాని మీదే పడకండి. మిల్లెట్స్ అంటే రోజు అలా వద్దు. మిల్లెట్స్ తీసుకోండి 3 times a week. కినోవా తీసుకోండి ఇంకో 2 రోజులు. రైస్ తీసుకోండి ఇంకో 2 రోజులు. ఓ పూట ఇది. ఇంకో పూట ఏం చేస్తారు, మిల్లెట్ తీసుకున్నారు. హెవీ ఫుడ్ కదా, మంచి ఫైబర్ రిచ్ మంచిది. సాయంత్రం సింపుల్ ఉండాలి, రాగి సూప్ చేసేసుకోండి. రాగి వేస్తున్నాం, కాల్షియం, ఫుల్ వెజిటేబుల్స్ వేస్తున్నాం, మనకు అన్నీ వస్తున్నాయి. ఏ ప్రాబ్లము రాదు, ఏ వైటమిన్ అవసరం కూడా రాదు. ఎండలో ఉండండి. ఎండలో లేకనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనకు ఒక రీజన్ ఉంది. సూర్య భగవాన్కి మార్నింగ్ లేవగానే పూజలు చేస్తాం. ఎందుకు, సూర్యుడి నుంచి మనకు చాలా న్యూట్రియంట్స్ వస్తాయి. చాలా చాలా మంచిది. నాట్ జస్ట్ వైటమిన్ డి. యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెసింగ్ థాట్స్ నుంచి మనల్ని బయటపడేస్తాయి. సో మార్నింగ్ సన్, ఈవినింగ్ సన్లో పిల్లల్ని కూర్చోబెట్టండి, మీరు కూడా కాసేపు కూర్చోండి. డెఫినెట్లీ ఇది చాలా చాలా మంచిది. సో ఇవన్నీ చేసేసేయండి, మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఎప్పటికీ కూడా అన్నీ తినగలిగేలాగా ఉండాలి. ఎప్పటికీ హెల్దీ అండ్ హ్యాపీ ఉండాలి. మీ బాడీ మీద మీరు శ్రద్ధ పెట్టేసుకోండి, చేంజెస్ చేసేసుకోండి. నమస్తే.